మనకి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో మరణించినటువంటి 25 మంది, అలాగే మొత్తం వీళ్ళ మీద అటాక్ చేసింది 27 మంది. 27 మంది కూడా పాపం తీవ్రమైనటువంటి గాయాలతో ఉండడం, అందులో 25 మంది మరి మరణించడం, మిగిలిన వారినంతా కూడా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. దీనికోసం మరి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు రావడం, పెహల్గామ్లో జిల్లాలో ఏదైతే దక్షిణ కాశ్మీర్గా ఉందో ఆ ప్రాంతంలో ఈ కాల్పులన్నీ కూడా జరగడం చాలా విచారకరం, చాలా బాధాకరం. ఎందువల్ల అంటే ఇక్కడ పర్యాటక ప్రదేశంగా ఈ కాశ్మీర్ అంతా కూడా ఉన్నది. ఎందువల్ల అంటే ఈ ఎండాకాలం అంతా కూడా అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కాశ్మీర్ లోయలు, అలాగే డాల్ లేక్ అంటే డాల్ సరస్సు అంటాం దీన్నే. మరి చాలా పెద్ద సరస్సుల్లో మనకి డాల్ సరస్సు కూడా ఒకటి. ఇవన్నీ చూడడానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశం. అంతేకాకుండా మరి ఈ యొక్క అమర్నాథ్ యాత్ర ఇది వెళ్ళాలి అంటే అండి ఈ పెహల్గాం మీదుగానే వెళ్ళాలి. ఈ పెహల్గాం కానీ లేకపోతే బాల్టాల్ కానీ ఈ 2 మార్గాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఈ పెహల్గాం మీదే వెళ్తారు ఇవన్నీ కూడా. ఎందువల్ల అంటే చాలా అద్భుతమైనటువంటి ఈ పెహల్గాం జిల్లా చాలా అద్భుతంగా, సుందరంగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడూ కూడా ఎక్కువ మంచు మరియు అలాగే స్నో అది పడుతూ ఉంటుందన్నమాట ఈ ప్రదేశం అంతా. అందుకు ఎక్కువ విహార కేంద్రంగా ఉంటుంది ఇది. అందుకు వినోదం కోసం అందరూ కూడా ఇక్కడికి వెళ్తారు. ఇలాగే వీళ్ళందరూ కూడా పాపం ఈ ఎవరైతే వెళ్ళారో ఈ యొక్క పర్యాటకులు, అంటే వీళ్ళు కేవలం ఏమీ తెలియనటువంటి అభం శుభం తెలియనటువంటి వాళ్ళు రకరకాల జిల్లాల నుంచి వెళ్ళి వాళ్ళు పర్యాటక ప్రదేశం కింద వెళ్ళారండి. అంటే టూరిస్టులు వీళ్ళంతా కూడా పాపం వెళ్ళేటప్పటికి అక్కడ ఈ ఉగ్రవాదులు ఏం చేశారంటే వీళ్ళు హిందువులు అని చెప్పి నిర్ధారించుకుని వాళ్ళ ఐడి కార్డులు అవి కూడా చూసి వీళ్ళు హిందువులు అంటే చాలు చంపేశారు. అదే ఒకవేళ వీళ్ళు ముస్లింలు అని తెలిసిందనుకోండి, వాళ్ళ యొక్క నమాజ్ ఏదైనా చేసినట్లయితే నమాజ్ అడగడం, వాళ్ళు చెప్పిన వెంటనే వదిలేయడం. ఇలా ఏం చేశారంటే హిందువుల మీద చాలా ఉగ్రదాడి జరిగింది ఇదంతా కూడా. ఇందులో అక్కడికక్కడే స్పాట్లో 25 మంది మరణించడం, మిగిలిన వారందరూ కూడా మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికోసం మరి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా వెంటనే వెళ్ళడం, అలాగే మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని హుటాహుటిని మరి రావడం కూడా విదేశాల నుంచి జరిగింది. ఇలా ఉండేటప్పటికీ దీంతో సంబంధాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ప్రమేయం ఉంది అని చెప్పి వాళ్ళ ఊహాగానాలని కూడా పెట్టడం, అలాగే విడుదల చేయడం కూడా జరిగింది. దీని మీద చాలా తీవ్రంగా విచారం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. అలాగే పాపం ఒక దంపతులు ఇద్దరిని చూసి ఆయన్ని కాల్చేసి ఆవిడని విడిచిపెట్టి మీ మోడీకి చెప్పు, ఎందువల్ల అంటే ఇలా చేసింది మా పనే అని చెప్పి వాళ్ళే ప్రకటించుకోవడం, భయభ్రాంతులకు గురి చేయడం చాలా విచారకరం ఇదంతా కూడా. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం ఏమీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంది అంటే వెంటనే మనకి సింధు జలాలు ఏవైతే ఉన్నాయో అండి, ఆ సింధు జలాలన్నీ కూడా పాకిస్తాన్‌కి వెళ్ళకుండా ఆ యొక్క ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని వెంటనే రద్దుపరిచారు ప్రధాని మోడీ గారు. అంతేకాకుండా ఇది 1948లో ఒప్పందం జరిగింది. అప్పటి ప్రభుత్వం పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో రహస్య సమాచార ప్రకారం ఉగ్రదాడి పాకిస్తాన్‌లోనే ఇప్పుడు జరిగింది. పాకిస్తాన్‌లోనే జరిగిందండి. ఈ స్కెచ్ అంతా కూడా పాకిస్తాన్‌లో జరగడం, ఆ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆర్మీలో ఒకతను రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తోంది. అప్పుడు కూడా ఇంచుమించు రిపీట్ అవుతోందనమాట మనకి. 1948 నాటి ఈ పరిస్థితి ఇప్పుడు రిపీట్ అయింది. అంటే కాశ్మీర్‌కి నుంచి ఏదైతే సింధు నది ఉందో దాన్ని వెళ్లకుండా అడ్డుకున్నారన్నమాట ఇప్పుడు. అంటే ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా అండి మనకి ఆర్టికల్ 370 ప్రకారం దాని తరువాత అది జరిగిన తర్వాత ఇంత పెద్ద దాడి జరగడం ఇదే ఫస్ట్ టైం మనకి. అందువల్ల ఇటువంటివి మళ్ళీ ఈ సింధు నది ఒప్పందం ఎప్పటిది అంటే 1960లో మనకి ఒప్పందాన్ని రద్దు చేయాలని అప్పటినుంచి ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని ఇలాంటివి జరిగినా సరే, ఉగ్రదాడులు జరిగినా మరి ఇప్పటిదాకా ఇంత సీరియస్ యాక్షన్ అయితే మన ప్రభుత్వం అయితే తీసుకోలేదు. ఇప్పుడైతే శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు వెంటనే దాన్నన్నీ కూడా రద్దుపరచండి అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు.
దీనివల్ల చాలా ఇబ్బందులవి కూడా గురవుతాయండి వాళ్ళకి కూడా. ఎందువల్ల అంటే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు ఈ ఆర్డర్‌ని. అలాగే ఎందువల్ల అంటే సింధు జలాల్లో పాకిస్తాన్‌కి 3 నదులు వెళ్ళాయి. ఏమిటి అవనంటే చెనాబ్ నది, అలాగే జీలం, సింధు అనేటువంటి నదులు. అంటే ఈ సింధు నదికి ఈ 2 కూడా ఉపనదులనమాట. అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ పంటలవి కూడా దెబ్బతిని ఆర్థికంగా వాళ్ళు చాలా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లే ఇటువంటి వెంటనే ఈ చర్య తీసుకున్నారు. మరి మిగిలినటువంటి మరిన్ని అప్డేట్లు ఏమైతే వస్తాయో దాన్ని తప్పకుండా మళ్ళీ మన ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తాను. మరి ఇది అందరూ కూడా గమనించగలరు. అలాగే ఇటువంటి దాడులేవి జరగకుండా చక్కగా ఇలాంటి ప్రాణ నష్టాలవి జరిగినప్పుడు మనం అందరం కూడా చేయగలిగింది ఏం లేదండి. అందువల్ల ఇలాంటిది జరిగింది అని చెప్పి తెలుసుకోవడం తప్ప. అంతేకాకుండా పాపం ఏదైతే ఆ నవవధువు ఉందో అక్కడ ఏడుస్తూ పాపం దిక్కుతోచనటువంటి స్థితిలో ఉంది. ఒక అమరనాథ్ కూడా యాత్ర కూడా అంతేనండి. ఏమిటి అంటే మనం వెళ్ళి రావడం అంటే పునర్జన్మే. ఎందువల్ల పునర్జన్మ అంటే అదంతా కూడా 3 రోజులు నడవాలి. ఈ పెహల్గాం నుంచి మొదలుపెడితే గుహకు వెళ్ళేటప్పటికి 3 రోజులు పడుతుందండి. 3 రోజులు కూడా దైవాధీనం. అంటే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క నిజంగా ఈ మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా కష్టపడతారండి మన కోసం. మరి ఆ కష్టమంతా కూడా తెలియాలి అంటే వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఈ పర్యాటకులకి ఏం తెలుస్తుందండి, ఒకసారి మనకి అమర్నాథ్ యాత్రికుల మీద కూడా ఇలాగే కాల్పులు జరిపి చాలామందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇదే పెహల్గాంలో ఇటువంటిది దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఇది చూసిన వెంటనే మరి నా మనసంతా కూడా చాలా ఏమిటి ఇలా అయిపోయింది పాపం వీళ్ళందరికీ కూడా అభం శుభం తెలియని వాళ్ళు ఇలా మరణ వార్త వినగానే చాలా బాధగా అనిపించి ఈ వీడియో అయితే చేయండి. మరి మిగిలినటువంటి అప్డేట్లు ఏమైనా ఉంటే తప్పకుండా తెలియపరుస్తాను. హరి ఓం తత్సత్.